జై తెలంగాణ. బాగున్నారా అందరూ? ఛాయ్ తాగే టైము నిద్ర వస్తున్నదా? గౌరవనీయులు పెద్దలు, ఈరోజు పరకాలలో మీరు మధ్యలో కూర్చున్న వాళ్ళు పెడుతుంది పరకాలలో జరుగుతున్న ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సోదరులు, పరకాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, పరకాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ బాధ్యులు, మీ అందరి అభిమాన నాయకుడు శ్రీ చెల్లా ధర్మారెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు, మాజీ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారు, గౌరవనీయులు తమ్ముడు, యువకుడు, ఉత్సాహవంతుడు, మీ నియోజకవర్గ ముద్దుబిడ్డ శాసన మండలి సభ్యుడు శ్రీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు హుజూరాబాద్ ఎమ్మెల్యే తమ్ముడు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారికి, గౌరవనీయులు మన మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దలు మరి శ్రీ తాటికొండ రాజన్న గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారికి, మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ శంకర్ నాయక్ గారు, మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు సోదరి శ్రీమతి మాలోత్ కవిత గారు, అట్లాగే పెద్దలు మాజీ శాసనసభ్యులు నర్సంపేట అన్న శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, పరకాల నియోజకవర్గానికి ఈ మెంబర్షిప్ కార్యక్రమానికి మరియు ఎస్ఐఆర్ కార్యక్రమానికి బాధ్యులుగా విచ్చేసిన పార్టీ ఇన్ఛార్జ్ సోదరులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ సాంబారి సమ్మారావు గారికి, అట్లాగే మన తమ్ముడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీరోచితంగా కొట్లాడి మీ అందరి మన్ననలతో గట్టిగా పనిచేసి కొంత తేడాతో ఓడిపోయిన ఈరోజు కూడా యువతతో కలిసి తిరుగుతున్న తమ్ముడు శ్రీ రాకేష్ రెడ్డి గారు, సోదరులు గౌరవనీయులు మాజీ అగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు గారు, ఇంకా మా తమ్ముడు వాసుదేవరెడ్డి గారికి, ఏమైందిరా భయ్, ఓకే 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 అట్లా వేస్తే స్క్రీన్ కనబడదని అట్లా వేసినాం తమ్మి, ఏం లేదు, ఓకే 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 నువ్వు పెట్టకు రావు, కిషన్ రావు గారికి, వాసుదేవరెడ్డి గారికి, ఇంకా వేదిక పైన ఉన్న మిగతా సోదరులకు చాలా చక్కగా మరి కార్యకర్తల మనోభావాలు తెలియజేసే విధంగా, నాయకుల మనోభావాలు తెలియజేసే విధంగా, అధికారంలో ఉన్నప్పుడు మనం ఏం విస్మరించాము, ఇంకా ఏమి మనం మార్చుకోవాలి అని విలువైన సూచనలు ఇచ్చిన గౌరవ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, నిమ్మగడ్డ వెంకన్న గారు, అట్లాగే మిగతా నాయకులు మాట్లాడిన నాయకులందరికీ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో గత 3-4 గంటలుగా చాలా ఓపికగా అన్ని ప్రసంగాలు వింటూ అన్ని రకాలుగా కమిట్మెంట్తో మళ్ళీ తిరిగి గులాబీ జెండా పరకాలలో ఎగరాలి, కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి అనే పట్టుదలతో ఇక్కడ ఆసీనులైన మా అన్నదమ్ములకి, మా అక్క చెల్లెళ్ళకి పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు. పత్రికా మిత్రులకు ప్రత్యేక నమస్కారాలు. చాలా విలువైన మాటలు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. 25 ఏళ్ల కింద నేను పార్టీలో చేరినా, 25 ఏళ్ల నుంచి పార్టీలోనే ఉన్నా, ఎన్నడూ కూడా ఎత్తిన జెండా దించలేదు. మొదటి 14 ఏళ్ళు ఉద్యమం, తర్వాత 10 ఏళ్ళు అధికారం, ఆ తర్వాత గత 2.5 సంవత్సరాలు ప్రతిపక్షం. అన్నీ కూడా చూసినా రిక్రూట్మెంట్ అయితే బాగానే జరిగింది, కానీ రిఫైన్మెంట్ జరగలేదు, అందుకే రిటైన్మెంట్ లేదు అంటూ శ్రీనివాసరెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు. అంటే వారు చెప్పిన దానిలో సారాంశం ఏంటంటే, బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు, అధికారం ఉన్నప్పుడు చెరువు నిండినాక కప్పలు బాగా వచ్చినట్టు మస్తు మంది వచ్చిండ్రు, కానీ వచ్చినోళ్ళు మళ్ళీ అధికారం పొంగనే మాయమైనరు, అసలు చెత్త సరుకును మళ్ళీ దగ్గర తీయకున్నారు ఏం చెప్పిండు సీనన్న గంతే. ఆయన కాకపోతే సీనన్న ఇంగ్లీష్లో చెప్పిండు, నేను మీకు తెలుగులో చెప్తున్నా గంతే. ఒకటి మాత్రం వాస్తవం సీనన్న, కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే నిజంగా కూడా వాస్తవానికి అధికారంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు అర్థం కావు. అధికారంలో ఉన్నప్పుడు మనకు వచ్చింది కూడా ఏదో ఆషామాషిగా ఒక ఎలక్షన్లో ఒక పార్టీ ఓడిపోయి ఇంకో పార్టీ గెలిచి మనం అధికారంలోకి రాలేదు. మనం 2014లో
ఆ రోజు ఒక్కసారి గుర్తు చేసుకుంటే, అంతకంటే ముందు 14 ఏళ్ళు గుర్తు చేసుకుంటే, మనం ఏదో ఆటోమేటిక్గా ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి కార్డులు వంచి మనం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళం కాదు. కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినాడు. ఇవాళ చాలామంది చాలా మాట్లాడొచ్చు, ఇలా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడొచ్చు. ఎందుకంటే ఒక సంఘటన గడిచిపోయిన తర్వాత వెనుకకు తిరిగి చూసుకునే అవసరం లేకుండా ఏది పడితే అది మాట్లాడొచ్చు. నరం లేని నాలికే కాబట్టి ఎటు పడితే అటు వనలొచ్చు. వాస్తవం ఏంది? కేసీఆర్ పార్టీ పెట్టినాడు 2001లో. ఏంది ఆ రోజు పరిస్థితి? ఆ రోజు ఎవరికైనా నమ్మకం ఉండే నా తెలంగాణ వస్తుందని? 2001 ఏప్రిల్ 27. ఒక్కసారి యాద్ చేసుకోండి, ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇవ్వాలంటే ఇట్లా నిండుగా ఒక సైన్యం ఉంది ఇక్కడ మనకు పర్కాల్లో. ఆ రోజు ఏంది మన పరిస్థితి? అప్పుడు ఒక సినిమా పాట ఉంటుండే, పాతకాలం పాట, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యం ఎక్కడో తీరం ఎక్కడో తెలియదు పాపం. అంటే నిజంగా ఆ రోజు పార్టీ పెట్టిన నాడు రాష్ట్ర రాజకీయ పరిస్థితి, దేశ రాజకీయ పరిస్థితి ఒక్కసారి అవగాహన చేసుకుంటే, కేసీఆర్ గారి వయస్సు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఒక 47-48 ఏళ్ళు. అంటే ఒక రాజకీయ నాయకుడికి నిజంగా చెప్పాలంటే మధ్య వయస్సులోనే అప్పటిదాకా ఉన్న కష్టాలు కొంత తగ్గిపోయి ఒక పదవికి వచ్చి అప్పటికే ఒక డిప్యూటీ స్పీకర్గా మంత్రిగా పనిచేసి ఇక అంత బాగుంటే రిటైర్మెంట్ అయ్యేదాకా 70 ఏళ్ళ దాకా మంచిగా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసే వయస్సు అది. కానీ కేసీఆర్ గారు ఆ రోజుల్లో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన పేరు ఆ రోజు కేసీఆర్ కాదు, ఆ రోజుల్లో ఆయన పేరు చంద్రశేఖరరావు గానే తెలుసు. అది కూడా అందరికీ తెలియదు, కొంతమందికే తెలుసు. మెదక్ జిల్లాలో ఎక్కువ తెలుసు, బయట పెద్దగా తెలియదు. ఎందుకంటే పార్టీ పెట్టినప్పుడు ఆయనేం సినిమా యాక్టర్ కాదు, విజయ్ గారు లాగా, ఎన్టీ రామారావు గారు లాగా. ఆయనేమి రాష్ట్రమంతా పాపులర్ నాయకుడు కాదు. పోనీ ఆయనకి ఏమన్నా కుల బలం ఉందా, ఖండబలం ఉందా, ధనబలం ఉందా, మీడియా బలం ఉందా, ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. ఏమున్నదయ్యా అంటే తెలంగాణ నినాదంలో ఉండే ఒక నిజాయితీ, తెలంగాణ నినాదంలో ఉండే ఒక న్యాయం. కానీ ప్రజల్లో అనుమానాలు. ఎవ్వరన్నా సరే వాళ్ళకు పదవులు రాకపోతే వస్తారు, ఈ తెలంగాణ అంటారు, మళ్ళీ వాళ్ళకి పదవి రాగానే అవతల పడతారు, పట్టించుకోరు. ఈ రాజకీయ నాయకులందరికీ సొంటోళ్ళే, వీళ్ళని నమ్మొద్దు అనేది ప్రజలలో ఉంది. ఎందుకంటే అనుభవం. 1968లో 370 మంది పిల్లలు చచ్చిపోయారు తెలంగాణ కోసం కొట్లాడి. 370 మందిని సంపింది కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రజలకు తెలుసు. ఆ పోరాటం ఉధృతంగా జరిగింది, కానీ తెలంగాణ రాలే. 1971లో ఆ రోజు పెద్దలు మల్లికార్జున్ గారు, మదన్ మోహన్ గారు, మర్రి చెన్నారెడ్డి గారు, ఎంఎస్ఆర్ గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో తెలంగాణ ప్రజా సమితి అని ఆనాటి తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ ప్రజానికం, తెలంగాణ బుద్ధిజీవులు ఒక పార్టీ పెడితే దాన్ని ప్రజలు కళ్ళకు అద్దుకొని భారతదేశం అంతా కాంగ్రెస్ గెలిచింది బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత 71లో. ఒక్క తెలంగాణలో మాత్రమే 14 పార్లమెంట్ సీట్లు అప్పుడుంటే 11 ఇట్లా తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ గెలిచింది. కానీ గెలిచినాక కూడా తెలంగాణ రాలే. 14 ఇట్లా 11 గెలిచినా ఇదే దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ పాలిటీ శని కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఆ 11 మందిని ఎత్తుకపోయి కాంగ్రెస్లో విలీనం చేసుకున్నది. తెలంగాణకు మాత్రం నో అన్నది. యమధర్మరాజు కదా సతీ సావిత్రితో అన్నాడు, నీ భర్త ప్రాణం తప్ప ఏదన్నా అడుగు అని. ఒక ఘటన ఇందిరాగాంధీ కూడా తెలంగాణ తప్ప ఏమన్నా అడుగుమని ఆ 11 మందిని కలుపుకున్నది. తెలంగాణ ఉద్యమాన్ని తుంగల దొక్కింది, మళ్ళా లేవకుండా చేసింది. నేను చెప్పేది 1971 ముచ్చట. అటెనక 30 ఏళ్లకు 3 దశాబ్దాల తర్వాత కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వస్తాడు అన్నట్టు 3 దశాబ్దాల తర్వాత ఈ గులాబీ జెండా ఎత్తుకొని కేసీఆర్ గారు బయలుదేరాడు. కానీ ప్రజలలో అనుమానం ఉండే, అరే మరి గప్పుడే కాలేదు, చెన్నారెడ్డి లాంటి గట్టి నాయకుడితోనే కాలేదు, మరి ఈయన చూస్తేనేమో బక్కగున్నాడు, మరి ఈయనకి ఏమున్నది, ఈయనతోనే అవుతుందా అనే ఒక అనుమానం. అట్లాగే రాజకీయ నాయకత్వం మీదనే ఒక అనుమానం, వీళ్ళని నమ్మొచ్చా, మళ్ళా ముంచుతారా, ఈయనకు కూడా ఏదో మంత్రి పదవి వారేస్తే ఈయన కూడా పోతాడా. కానీ ఒక నాయకుడికి ఎంత దమ్ముంటే, ఎంత ధైర్యం ఉంటే ఈ మాట అంటాడో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన పార్టీ పెట్టడమే 3 పదవులకు రాజీనామా చేసి పెట్టిండు. డిప్యూటీ స్పీకర్ పదవికి,
ఎమ్మెల్యే పదవికి తెలుగుదేశం సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజల దగ్గరికి పోయిన తర్వాత మొట్టమొదటి సభలోనే మే 17, 2001 కరీంనగర్లో సింహగర్జన్లో కేసీఆర్ గారు ఒక మాట అన్నారు. నేను మీకు హామీ ఇస్తున్నా, మీకు రాసిస్తున్నా, మాట ఇస్తున్నా, నేను గనక తెలంగాణ వచ్చేదాకా ఎత్తిన ఈ జెండా పక్కకు పెడితే నన్ను రాళ్లతోని కొట్టి చంపే అధికారం నీకు ఇస్తున్నా అని చెప్పిన ధీరోదాత్తుడైన నాయకుడు మన నాయకుడు కేసీఆర్. ఇవాళ నాకు ఒక్క రాజకీయ నాయకుని చూపెట్టండి భారతదేశంలో, నేను యోగి ఫలానా పని చేస్తా, చేయకపోతే నన్ను రాళ్లతోని కొట్టి చంపండి అని ప్రజలకు అధికారం ఇచ్చిన నాయకుడు ఎవరన్నా ఈ దేశంలో? అంత కమిట్మెంట్ ఉన్న నాయకుడు, అంత ఆత్మవిశ్వాసం ఉన్న నాయకుడు. అదొక్కటే కాదు, నేను ఇవాళ నిరాహార దీక్షకు బయలుదేరుతున్నా. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలే, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన అని చెప్పిన దమ్మున్న మొగాడు ఎవడన్నా ఉన్నాడో మొత్తం భారతదేశంలో నేను అడుగుతా ఉన్నా. అది మాత్రమే కాదు, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరిపోతున్నా, మళ్ళీ తిరిగి తెలంగాణ గడ్డ మీదనే కాలు పెడతా అని చెప్పిన ధీరోదాత్తమైన నాయకుడు మన నాయకుడు కేసీఆర్. ఇవాళ ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడొచ్చు. టైం బాగా లేనప్పుడు, అప్పుడప్పుడు వాళ్ళ టైం నడిచినప్పుడు వానపాములు కూడా 4 పాములు లెక్క బుసగొడతాయి. 3 ఫీట్లు ఉన్నోడు కూడా 30 ఫీట్ల తీస్మార్కాన్ లెక్క మాట్లాడతాడు. 3 ఫీట్లు అంటే ఎవడో తెలుసా మీకు? మాట్లాడతారు. టైం బాగాలేనప్పుడు ఏం చేద్దాం? అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిన వాళ్ళు కూడా మాట్లాడతారు. కానీ నేను ఇవాళ చెప్తున్నా, పరకాలు రాసి పెట్టుకోండి. ఈ వానపాములు, ఈ బుడ్రకాన్లు రేపు ఆ ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి పక్కకు జరిగిన తర్వాత 2028లో ఆయన నడుచుకుంటూ పోతుంటే పక్కన కూర్చున్న కుక్క కూడా లేవదు. నేను ఇవాళ చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఎందుకంటే అభిమానం అనేది ప్రజల అనురాగం అనేది, ప్రజల మద్దతు అనేది, ప్రజల గౌరవం అనేది పదవులతో రాదు. నిజంగా ఒక్క మాట అడుగుతున్నా, నేను ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఎక్కడికి, ఏ ఊరికన్నావో, ఏ కొనుగోలు కేంద్రం కాడికన్నావో రైతు దగ్గర పోయి ఒక మైకు పెట్టు. మా పత్రికా మిత్రులను అడుగుతున్నాను, ఎక్కడికన్నా మీ ఇష్టం, ఊరు మీ ఇష్టం, కొడంగల్ పోతారా, పరకాలకు పోతారా, సిరిసిల్లకు పోతారా, మీ ఇష్టం, పోండి. రైతుల దగ్గర పోయి ఒక చిన్న మైకు పెట్టండి. ఏమనుకుంటురా ఈ ప్రభుత్వం గురించి అడగండి. అసలు అమ్మతోడు చెప్తున్న తెలుగు భాషలో గన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. ఇంకోడు రేషం ఉన్నోడైతే ఆయన హుసేన్ సాగర్లో ఎప్పుడో దూకి చచ్చిపోతుండే. కానీ రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లజ్జ ఏం లేదు, అట్లా బతుకుతుండు బలాదు. ఇంత ఘోరమైన బతుక, ఏం బతుకు నాకు తెలియక అడుగుతా. ఎంత ఘోరం అంటే ఇవాళ మాట్లాడుతున్నాడు, అడ్డగోలు మాట్లాడుతున్నాడు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ మనందరికీ తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు, కేసీఆర్ అనే 3 అక్షరాల పదమే లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రమే లేదు. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే పదవి లేదు, తెలంగాణ బీజేపీ లేదు, తెలంగాణ కాంగ్రెస్ లేదు, ఏది లేదు. ఎందుకంటే ఒక నాయకుడు పుట్టుకొచ్చి ఆ సమాజానికి విశ్వాసాన్ని నింపి, ఒక ధైర్యం కల్పించి, చీకట్లో ఒక దీపం పెట్టి నడుద్దాం, నా ప్రాణాలకు తెగించాయని నేను కొట్లాడుతా, మీరు నాతో నడువుండ్రి అంటే ఈ గులాబీ జెండనే తెలంగాణ తెచ్చింది. ఎవరన్నా కేసీఆర్ గారికి ఆ రోజు నడిపించిండు అంటే మీ పరకాల ముద్దు బిడ్డ మన పెద్దలు ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు, వారి గట్టిగా చప్పట్లతో వారు ఎవరన్నా ధైర్యం చెప్పిండు కేసీఆర్ నిరుత్సాహపడ్డప్పుడు అంటే ఒక జయశంకర్ సార్. వాళ్ళు తప్ప ఎవరున్నారు మనతో నానాడు? ఇలా ఎవడు పడితే వాడే, ఎటు పడితే మాట్లాడు. ఎన్ని అడ్డగోలు అబద్ధాలు చెప్పిర్రండి మనకు వ్యతిరేకం. ఒక్కొక్కసారి యాద్ చేసుకోండి. ఒకడు అంటాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఉండే ఇల్లు ప్రగతి భవన్, అలా 150 బెడ్రూమ్లు ఉన్నాయి, బంగారు బాత్రూమ్లు ఉన్నాయి అని మాట్లాడారు. ఇవాళ ఎవడున్నాడల్లా? ఎవరున్నారు అందులో? ఇవాళ బట్టి ఉన్నాడు, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి. చూపెడతారా మరి? 150 బెడ్రూమ్లు బంగారు బాత్రూమ్లు ఉండాలి కదా, ఉన్నాయా మరి? చూపెట్టమని కెమెరాలు తీసుకొని ఇప్పుడు వాళ్ళే ఉంటారు కదా అందులో, చూపెట్టమని. అంటే ఎంత లుచ్చా మాటలు అంటే, ఎంత థర్డ్ క్లాస్ మాటలు, ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రంటే విషం నింపిండ్రు ప్రజల మనసుల్లో. 150 పడకల రాజమందిరం కట్టుకున్నాడు కేసీఆర్, మీకు ఇల్లు కట్టియలే. చేసినవన్నీ ఎక్కడికో పోయినాయి, చేయని మాత్రం భూతద్దంలో పెట్టి చూపెట్టి ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు లుచ్చా మాటలు మాట్లాడి, అబద్ధాలు చెప్పి, విషం నింపి ప్రజల మనసుల్లో ఆ రోజు మనకు వ్యతిరేకత తెచ్చే ప్రయత్నం చేసింది. ఒక మాట నేను అడుగుతున్నా మా తమ్ముళ్ళను, కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్లలో 9.5 ఏళ్లలో మధ్యలో 2 ఏళ్ళు కరోనానే వచ్చింది. ఆ 2 ఏళ్ళు తీసేస్తే మనం పరిపాలించింది 7.5 సంవత్సరాలు. అందులో కొత్త రాష్ట్రం,
కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. ఆ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో మరి మనం జోనల్ వ్యవస్థ తెచ్చుకునే తందుకే కొంత సమయం పట్టింది. మన రాష్ట్రంలో మీకు ఒక విషయం చాలా మందికి తెలియదు, ముఖ్యంగా తెలంగాణ తమ్ముళ్లకు చెల్లెలకు తెలియదు. భారతదేశంలో ఎక్కడ లేదు. ఆ ఒక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలలో, ప్రభుత్వ కొలువులలో 95% స్థానిక పిల్లలకే ఇయ్యాలని చెప్పి ఆ ఆర్డర్ తెచ్చి ప్రెసిడెంట్తో సంతకం పెట్టించిన ఒకే ఒక్క నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. ఆ ఆర్డర్ తెచ్చినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినందుకే 95% రిజర్వేషన్ తెచ్చినందుకే దగ్గర 2 ఏళ్ళు పట్టింది. కరోనాతో 2 ఏళ్ళు పోయింది. 2 ఏళ్ళు ఈ స్థానిక రిజర్వేషన్లు తెచ్చినందుకు, ఆర్డర్ తెచ్చినందుకు పట్టింది. అయినా 1,60,000 ఉద్యోగ నియామకాలు కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది. 1,62,000. 2,32,000 ఉద్యోగాలకు మనం నోటిఫికేషన్లు ఇచ్చినాం. 1,60,000 నింపినాం. మిగతా ఈ అడ్డమైన కాంగ్రెస్ వాళ్ళే కోట్లలో పోయి ఆపింది. కానీ ఏమన్నారు? కేసీఆర్ ఉద్యోగాలు ఇయ్యలే, ఏదో ఇస్తానడు, ఏమి చేయలే. మీరు కేసీఆర్ ఉద్యోగం, కేటీఆర్ ఉద్యోగం 2 ఉద్యోగాలు ఉడగొట్టుండ్రి. ఈ 2 ఉడగొడితే మీకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి ఆ రోజు అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చొని చిలక పలుకులు వలికింది. ఇవాళ నేను అడుగుతున్నా మా తెలంగాణ తమ్ములను, తెలంగాణ చెల్లెలను ఒక్కసారి విశ్లేషించండి. సరే, అప్పుడంటే మీరు తప్పుడు మాటలు విన్నారు, తప్పుడు మాటలు విని నిజమేమో అని ఒక భ్రమపడ్డరు. కానీ ఇవాళ స్థిమితంగా కూర్చోండి, విశ్లేషించండి. నేను మా సోదరులను కూడా అడుగుతా ఉన్నా. మనం కూడా ఒక తప్పు చేసినాం. ఇంతకుముందు మాట్లాడిన నాయకులు చెప్పింది 10 ఏళ్ళు వెంకన్న చెప్పిండు, నిమ్మగడ్డ వెంకన్న 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినాం, 9.5 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినాం. మనం ఏమనుకున్నాం? కొత్తగా వచ్చిన రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ప్రజల కలలకు అనుగుణంగా నీళ్లు తీసుకురావాలి, ఒక్కొక్క నీటి బొట్టును వడిసిపట్టి బీడు భూములకు మలపాలే, ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళు ఇవ్వాలి, తెలంగాణలో సంపద పెంచాలే, పేదలకు పంచాలే అనుకొని ఒక తపస్సులాగా పనిచేసినాం. చూడలే మనం కాంగ్రెస్ ఓడా, బీఆర్ఎస్ ఓడా, బీజేపీ ఓడా, ఇంకోడా, ఇవేం చూడలే. పథకాలు వచ్చినప్పుడు రైతు బంధు అందరికి ఇచ్చినాం, నల్లా పెడితే ఇంటింటికి పెట్టినాం, చెరువులు బాగా చేస్తే మనకు మండలాల్లో మెజారిటీ వచ్చినా రాకపోయినా అన్ని మండలాల్లో ఒకటే తిరిగి పనిచేసినాం. పెన్షన్లు ఇస్తే ఆన్లైన్ అన్నం, కళ్యాణ లక్ష్మి ఆన్లైన్ అన్నం, సీఎం రిలీఫ్ ఫండ్ ఆన్లైన్ అన్నం, కేసీఆర్ కిట్టు ఆన్లైన్ అన్నం. ఎందుకన్నాం? ఎందుకంటే మన కార్యకర్తలు బదనాం కావద్దు, పార్టీ బదనాం కావద్దు, ప్రజలకు మరి కొత్త రాష్ట్రంలో వివక్ష లేకుండా మంచిగా చూసుకోవాలని మనం అనుకున్నాం. కానీ జరిగిందేంది? దానివల్ల మన నాయకులు బాధపడ్డారు, మన కార్యకర్తలు బాధపడ్డారు. నాకు తెలియకుండానే పెన్షన్లు రావట్టే, నాకు తెలియకుండానే రేషన్ కార్డులు రావట్టే, నాకు తెలియకుండానే కళ్యాణ లక్ష్మి చెక్కులు పోవట్టే, ఇక నాకేం గౌరవం ఉంటుంది? నన్ను అడిగేటోడు ఊళ్ళే ఓట్లు వేయించేటప్పుడు నేను ఉండాలి. కానీ అంతా కూడా మరి వాళ్ళకి ఆటోమేటిక్గా పోవట్టే, ఇక నన్నెవడు దీక్తారన్న కాడికి పోయింది కథ. జరిగింది వాస్తవం, ఇది నాకు తెలుసు. అందుకే నేను మీకు మాట ఇస్తా ఉన్నా. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ బాధ్యతగా ఒక కొత్త రాష్ట్రం, ఇది మనం కష్టపడి తెచ్చిన రాష్ట్రం, మన పిల్లలు ప్రాణాలు బలిపెట్టి తెచ్చిన రాష్ట్రం, మన నాయకుడు ప్రాణాన్ని ఫణంగా పెట్టి తెచ్చిన రాష్ట్రం. కాబట్టి భద్రంగా పునాది మంచిగా వేయాలి, ఒక కొత్త ఇంటికి, కొత్త సంసారానికి అని చెప్పి భద్రంగా నడిపే ప్రయత్నం చేసినాం, రాష్ట్రం కోసం పనిచేసినాం. ఇప్పుడే ధర్మారెడ్డి గారు అన్నారు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్. ఎవరు చెప్పిండ్రు? కేసీఆర్ గారికి ఎవరన్నా వచ్చి దరఖాస్తు ఇచ్చిండ్రా వరంగల్లో? అయ్యా మాకు టెక్స్టైల్ పార్క్ కావాలని. కేసీఆర్ గారు మనసు నిండా ఉన్నది. ఒకనాడు వరంగల్ జిల్లాలో ఆజంజాహీ మిల్లుండే. ఆజంజాహీ మిల్లున్నప్పుడు 1000 మందికి ఉపాధి దొరికేది. కానీ ఇదే వరంగల్ జిల్లా నుంచి ఇక్కడుండే మా పద్మశాలి బిడ్డలు, మా నేతన్నలు ఇవాళ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత ఆజంజాహీ మిల్లు మూతపడ్డది. వాళ్ళందరూ కొడకండ్ల నుంచి, పాలకుర్తి నుంచి, పరకాల నుంచి వలసపోయి సూరత్కు, గుజరాత్కు, ఇంకో కాడికి వలసపోయి బతికిన పరిస్థితి. ఇది కేసీఆర్ గారికి తెలుసు, ఆయన మనసు నిండా ఉన్నది. అరే అద్భుతమైన తెల్ల బంగారం పత్తి పండించే రైతులు మా నల్లరేగడి నీళ్ళల్లో మా వరంగల్ జిల్లాలో ఉన్నారు. బంగారం అసొంటి పంట పండుతుంది, నీళ్లున్నాయి. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక గోదావరి నీళ్లు బ్రహ్మాండంగా వచ్చినాయి. మరి అట్లాంటప్పుడు మనం ఎందుకు ఫామ్ టు ఫ్యాషన్ అంటే పొలం నుంచి ఫ్యాషన్ దాకా, పొలంలో ఉత్పత్తి అయ్యే పత్తి నుండి ఒక ఫ్యాషన్ వస్త్రాలు ఉత్పత్తి చేసే ప్రపంచాన్ని మనం ఎందుకు ఆవిష్కరించొద్దు? ఆనాటి ఆజంజాహీ మిల్లు
వైభవాన్ని మళ్ళీ తిరిగి వరంగల్కి ఎందుకు తేవద్దు అని చెప్పి కేసీఆర్ గారు ధర్మారెడ్డి గారికి ఒక అవకాశం ఇస్తే 1350 ఎకరాల్లో భారతదేశంలో ఎక్కడ లేదు లార్జెస్ట్ టెక్స్టైల్ పార్క్ ఇన్ ఇండియా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ మీ పరకాలలో పెట్టింది కేసీఆర్. ఎవరి కోసం పెట్టిండు కేసీఆర్? మీకోసమే కదా. మన పిల్లలకు కొలువులు వస్తాయి, మన వరంగల్ జిల్లా ఆడబిడ్డలకు కొలువులు వస్తాయి, మన రైతులకు మంచి ధర వస్తుంది పత్తికి ఆలోచన చేసి పెట్టిండు కేసీఆర్. ఎంత కష్టపడ్డామో ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు నేను. ఇదే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో 2 పెద్ద పెద్ద పరిశ్రమలకు 300 ఎకరాల జాగిచ్చినాం. ఒక పరిశ్రమ పేరు కిటెక్స్. వాళ్ళని ఎట్లా పట్టుకొచ్చినాం ఎరికేనా? ఒక చిన్న కథ చెప్తా మీకు. నాకు మంత్రిగా ఉన్నప్పుడు రోజు ఆ పేపర్లన్నీ చదువుతుంటే నేను, బిజినెస్ పేపర్లు, ఎకనామిక్ టైమ్స్ అంటే, బిజినెస్ స్టాండర్డ్ అంటే, బిజినెస్ లైన్ అంటే, ఇట్లా ఇంగ్లీష్ పేపర్లు ఉంటాయి. రోజు చదువుతుంటే ఎందుకు, అలా ఏ పరిశ్రమ, ఏ పారిశ్రామికవేత్త ఏం ఆలోచిస్తున్నాడు, ఎక్కడ పరిశ్రమలు పెడదామనుకుంటున్నారు, ఏ రంగం మంచిగా ఉన్నది, ఏది ఎట్లున్నది అలా రాస్తారు. కొద్దిగా అర్థం చేసుకుంటే అందుకు మంచిగా ఉంటుందని నాకు కూడా ఐడియా వస్తుంది, తెలంగాణకు పరిశ్రమలు తేవచ్చని చదువుతుంటే. ఒకరోజు ఒక వార్త వచ్చింది ఎకనామిక్ టైమ్స్ అనే పత్రికలో, ఒక సోమవారం రోజు. ఏమని, కిటెక్స్ అనే పరిశ్రమ కేరళలో అక్కడి ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల ఒక 3200 కోట్ల పెట్టుబడిని ఇతర ప్రాంతాలకు తరలించే ఆలోచనలో ఉన్నది అని చెప్పి ఒక వార్త. ఆ వార్త చూడంగానే నా ఫోన్ తీసి నేను ఒక ఫోటో కొట్టిన. ఫోటో కొట్టి నేను మా సెక్రటరీ ఉంటాడు, ఇండస్ట్రీ సెక్రటరీ, ఆయనకు వాట్సాప్లో మెసేజ్ పెట్టిన. అయ్యా ఈయన ఎవరో పట్టుకో, ఆయనకు ఒక మెసేజ్ పెట్టు, నేను మాట్లాడాలనుకుంటున్నా, పరిశ్రమల మంత్రి మాట్లాడాలనుకుంటుండు, జర మాట్లాడిపి అని పెట్టిన. ఆయన ఏం చేసిండు, ఆ పరిశ్రమ యజమాని ఎండి గారు, ఆ ఎండి గారి నెంబర్ తీసుకొని నెంబర్ నాకు పంపించిండు. నేనేం చేసిన, సరే ఆ ఎండి గారికి ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టిన. ఇది కరోనా సమయంలో నేను చెప్పేది, 2020 కరోనా మధ్యలో ఉన్నాం అప్పుడు. ఆ ఎండి గారికి నేను మెసేజ్ పెట్టిన. ఆయన ఎండి గారి పేరు సాబు జేకబ్. అయ్యో మిస్టర్ సాబు జేకబ్, నా పేరు కేటీ రామారావు, నేను పరిశ్రమల మంత్రిని తెలంగాణకు, నేను మీతో మాట్లాడేది ఉన్నది, జర మీరు వెసులుబాటు కలిగినప్పుడు నాకు ఫోన్ చేయండి అని మెసేజ్ పెట్టిన. నేను చూస్తా ఉన్నా, ఇక్కడ ఆ బ్లూ టిక్కులు కనబడ్డాయి, చూసిండు కానీ ఫోన్ చేస్తలేడు. ఇది ఎక్కడ కతరాబాయి, ఇక మీద గమ్మతే ఉన్నది, ఓ మంత్రిని గీ మాత్రం దేక్తలేడినా, ఇది ఎక్కడ బాధ అని నేను మళ్ళీ మా సెక్రటరీకి తెల్లారి ఫోన్ చేసిన. నువ్వు ఇచ్చింది కరెక్ట్ నెంబరేనా, అయితే వాళ్ళని వేరే నెంబర్ ఇచ్చినావా, ఇవ్వ మరి వాళ్ళకు మెసేజ్ అయితే పెట్టినా, నేను అవతలికి వెళ్ళి కుయ్యలేదు కయ్యలేదు, ఇది ఎక్కడ కథ అని నేను అంటే ఆయన మళ్ళీ ఆయనకు ఫోన్ చేసిండు. అప్పుడు ఆయన నాకు ఫోన్ చేసిండు. ఏమని, అయ్యో సార్ సారీ, నేను మంత్రి నాకెందుకు మెసేజ్ పెడతాడు అనుకొని, నేను ఎవడో ఉత్తగానే పోరగాడు ఎవడో నన్ను సతాయిస్తానికి పెట్టిండేమో అనుకొని, నేను ఉత్తగానే ఎవడో ప్రాంక్ చేసిండేమో అనుకొని నేను చేయలేదు సార్, ఏమనుకోకు అన్నాడు. సరే పర్వాలేదు, ఇది తెల్లారి నేను సోమవారం అది పెట్టినా, నేను మాట్లాడేది మంగళవారం వచ్చేట. సో అడిగిన మరి మేము ఇట్లా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అని మా వరంగల్లో పెద్ద టెక్స్టైల్ పార్క్ పెడుతున్నాం, భారతదేశంలో ఎక్కడ లేదు, మరి మీరు వస్తే బాగుంటుంది, ఒకసారి చూస్తే బాగుంటుంది, రాగలుగుతారా అన్న. అప్పుడు కరోనా సమయం. ఆయన అన్నాడు, కరోనా ఉంది కదా సార్, ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ ఉన్నాయి, మళ్ళీ ఎప్పుడు, ఆయన ఉండేది కేరళలో, కొచ్చిన్లో ఎప్పుడు ఫ్లైట్ ఉంటే అప్పుడు నేను బుక్ చేసుకొని చెప్తాను, ఎందుకంటే ఇక మర్యాద మళ్ళీ చూస్తే తీసారని ఏదో తప్పించుకోవండి ఆయన. ఫ్లైట్ దొరికినప్పుడు వస్తే తీసారా అన్నాడు. అంటే నేనన్నా, నేనే ఫ్లైట్ పంపిస్తే ఏంది అన్న. ఆయన అన్నాడు, ఏంది అన్నాడు. ఏంది అన్నాడు. నేను ఫ్లైట్ పంపిస్తున్నాయా, ఉన్నాయి ప్రైవేట్ ఫ్లైట్లు ఉంటాయి, 8 మంది 10 మంది కూర్చునేట్టు ఉంటాయి కదా, ఒకటి పంపిస్తా అన్న. ఆయన చక్కరచి పడిపోయినట్టు పని అయింది ఆయన. అవునా అన్నాడు. మరి పంపిస్తానే ఏముంది, ఒక 4 లక్షలు 5 లక్షలు అవుతుంది, పంపిస్తా అన్న. ఆయన అన్నాడు, మరి ఇక్కడ నేను కేరళలో ప్రెస్ వాళ్ళకి చెప్పాలనా అన్నాడు, పత్రికల వాళ్ళకి చెప్పాలనా అన్నాడు. అంటే నేనేమన్నాడు, చెప్పు, కానీ ఎప్పుడు చెప్పాలంటే నువ్వు విమానం ఎక్కే ముందు చెప్పు, ముందే చెప్పినావు అనుకో మొత్తం ఆ ముఖ్యమంత్రి మంత్రులందరూ వచ్చి నీ ఇంట్లో కూర్చుంటారు, కాబట్టి విమానం ఎక్కే ముందు ఆయన ప్రెస్ వాళ్ళని పిలుచుకొని చెప్పి దాని మన ఎక్కి వచ్చాయని చెప్పిన. ఆయన కరెక్ట్గా, ఇది మంగళవారం మా ఇద్దరి మధ్యన చర్చ, గురువారం ఫ్లైట్ పంపించిన. గురువారం అక్కడ విమానం ఎక్కే ముందు సాయంత్రం 4 గంటలకు ప్రెస్ వాళ్ళందరిని పిలిచి చెప్పిండిగో, వేరే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏమో నన్ను ఇట్లా రాజమర్యాదలతోని రెడ్ కార్పెట్ వేసి రా రా అని పిలిచి నన్ను తీసుకుపోతాను, ఇక వీళ్ళేమో నన్ను దేక్తలేరు అని చెప్పి ఆయనతో తుర్రుమని విమానం ఎక్కి ఇక్కడికి వచ్చిండు. వచ్చిన రోజు ఆయనకు ఉద్దేశం లేదు, ఏదో మనం విమానం పంపించినాం కదా అని చెప్పి కలిసిపోతాను వచ్చిండు, ఛాయ్ అయిపోతాను వచ్చిండు. గురువారం సాయంత్రం వచ్చిండు. మన ప్రగతి భవన్ ఎదురుగా ఐటీసీ కాకతీయ అని హోటల్ ఉంటుంది, అలా ఆయన తీసుకుపోయినాం, సకల మర్యాదలు చేసినాం, చేసి మంచిగా కూర్చోబెట్టి
మొత్తం ప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇగో ఇది మా రాష్ట్రము, మా కథ, ఇగో గిన్ని గిన్ని నీకు ప్రోత్సాహకాలు ఇస్తాం, నువ్వు పరిశ్రమ పెడితే గిట్లుంటుంది గట్లుంటుంది అని చెప్పి ఇక కొద్దిగా మంచిగా చూపెట్టినాం ఆయనకు సినిమా. సాయంత్రం వరకు ఆ రోజు చెప్పిండు, సార్ నేను రూపాయి పెట్టుబడి పెడదామన్న ఉద్దేశంతో రాలేదు, కానీ ఇక ఇవాళ మీరు చెప్పింది బాగా నచ్చింది నాకు, ఐఎమ్ కమిటింగ్, ఒక 1000 కోట్ల పెట్టుబడికి నేను కమిట్ అవుతున్నా సార్ అని అప్పటిదప్పుడు అనౌన్స్ చేశాను. ఆడికి అయిపోలే కథ. తెల్లారి ఏం చేసిన, బేగంపేటలో హెలికాప్టర్ రెడీ పెట్టి ఆయన హెలికాప్టర్లు ఎక్కించి మా సెక్రటరీ అందరిని ఎక్కించి సీదా తీసుకొచ్చి మీకు టెక్స్టైల్ పార్క్లో దించిన. ఇడ దించి మొత్తం జాగా చూపెట్టినాం. చూసినాం ఎంత బంగారం వస్తుండే నేలున్నది, ఇడ బంగారం వస్తుండే భూములు ఉన్నాయి, మంచి పత్తి వండే ఏరియా ఉంది, కష్టపడే మనుషులు ఉన్నారు, మంచి ఫ్యాక్టరీ పెట్టొచ్చు అని చెప్పి వాళ్ళు సగం పూట ఇక్కడనే తిప్పినాక సాయంత్రం మళ్ళీ వచ్చిండు హైదరాబాద్. రాగానే చెప్పిండు, సార్ నేను అనుకోలే అంత బాగుంటుంది వరంగల్ అనుకోలే, మరి ఇంకొక 1500 కోట్లు పెడతా సార్ అని మళ్ళా ఆ రోజు అనౌన్స్ చేసిండు. ఆడికెళ్ళి ఇంకొక పని చేసిన, నాకు ఆశ ఎక్కువ. మన ఎయిర్పోర్ట్ దగ్గర హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో చందన్వెల్లి అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ అప్పటికే వెల్స్పన్ అని ఒక పెద్ద పరిశ్రమను తీసుకొచ్చిన నేను. ఈయనను అక్కడికి కూడా పంపించిన సూసిరాపు అని, ఆడికి కూడా వేయండి. అరే ఇంకా బాగుంది సార్ ఇది అని మళ్ళీ వచ్చింది. మొత్తానికి ఈరోజు కిటెక్స్ అనే పరిశ్రమ ఒక చిన్న మన ప్రయత్నంతో 3700 కోట్ల రూపాయల పెట్టుబడి మన రాష్ట్రంలో పెట్టింది. అందులో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో కూడా పెద్ద పరిశ్రమ పెట్టి ఇవాళ అక్కడ ఆయన పేరిందా జానో మనోజ్ ఎవరో ఉంటాడు, ఇక్కడ మనోజ్ ఇక్కడ మొత్తం ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉన్నది. ఎందుకు చెప్తున్నా అంటే మనం ఒక్కొక్క కార్యక్రమం అట్లా చేసినాం. పని సొంత ఇల్లు కట్టుకుంటే, సొంత పని చేసుకుంటే, సొంత వ్యాపారం చేసుకుంటే ఎంత ప్రేమతో చేస్తామో గట్ల పని చేసినాం. యంగ్ వన్ అని ఇంకో పరిశ్రమ, కొరియా పరిశ్రమ, అది ఇక్కడిది కాదు, వాళ్ళు ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన ఉత్పత్తులన్నీ తయారు చేస్తారు. వాళ్ళను గుజరాత్ పోయి పట్టుకున్నా నేను. గుజరాత్లో ఇండియా టెక్స్టైల్ సమిట్ అని జరుగుతుంది. స్మృతి ఇరానీ గారు అప్పుడు టెక్స్టైల్ మంత్రి, ఆడికి పోయి వాళ్ళని పట్టుకొని వాళ్ళను మళ్ళా బుదిరకిచ్చి బుజ్జగించి హైదరాబాద్ పట్టుకొచ్చి కొరియన్ ఆయనను వాళ్ళను 2 ఏళ్ళు వాళ్ళెంబడ వాళ్ళని లవాడి ఆఖరికి వాళ్ళను కూడా ఒప్పించి 300 ఎకరాలు ఇచ్చి వాళ్ళతో కూడా పరిశ్రమ పెట్టించిన. అంటే గట్ల పనిచేసినాం మనం. ఒక కొత్త పార్కు పెట్టాలంటే, కొత్త పారిశ్రామిక పార్కు పెట్టాలంటే, అది నిండాలంటే, అందులో పరిశ్రమలు రావాలంటే లంచం తీసుకోకుండా వాళ్ళకి ఇంకా ఉల్టా ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళకు ఎర్రతివాచి పరిచి బతిమలాడి వాళ్ళని ఒక రోజులో కాదు, ఇవన్నీ సంవత్సరాలు ఎంబడబడితే పనులు అవుతాయి. ఒక గట్ల పని చేసినాం మనం ఇవాళ. కానీ ఇవాళ ఏమున్నది పరిస్థితి, లంగ మాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి కేసీఆర్ను బదనాం చేసి అడ్డమైన డైలాగులు కొట్టి ఇష్టం వచ్చిన మాటలు కొట్టి ఇవాళ వచ్చి అధికారంలో కూర్చున్నారు. యాద్ చేసుకోండి ఏం మాట్లాడిండు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు. ఏమన్నాడు, ఏమయ్యా 2 పంటలకే ఇస్తావా రైతు బంధు, 3వ పంటకి ఇయ్యవా అన్నాడా లేదా? 3 పంటలకు ఇవ్వాలి అన్నాడా? మళ్ళీ వాళ్ళు ఇస్తుండా 3 పంటలకు? పోనీ 2 పంటలకన్నా పడుతుందా? ఎన్ని డైలాగులు పెట్టిండు ఆ రోజు. ఏం మాట్లాడిండు, నవంబర్లో తీసుకుంటే 5000, డిసెంబర్లో తీసుకుంటే 7500, నవంబర్లో తీసుకుంటే పెన్షన్ 2000, డిసెంబర్లో తీసుకుంటే 4000. అక్క చెల్లె తల్లి అత్తకు 4000, కోడలకు 2500. ఏమి నరికి తీరా నాయన. సలీం ఫేకు గాడు ఒకడు ఉంటాడు హైదరాబాద్లో, వాడిని మించిపోయి నరికి. సలీం ఫేకు అంటారు వాడిని. ఇక ఫేక్ అన్నట్టుగా, ఇసురుడు అంటే మామూలు ఇసురుడు కాదు, అసలు ఫేకుగాడు. ఎన్ని నరికిండు ఇవాళ. ఇప్పుడు గమ్మత్ అనిపిస్తుంది కొన్ని చూస్తే. ఆ రోజుల్లో మనం వడ్లు కరోనా టైంలో కూడా 8500 కొనుగోలు కేంద్రాలు పెట్టి కరోనాలో కూడా కేసీఆర్ సారు కల్లాల కాడికొచ్చి ధాన్యం కొన్నాడా లేదా? వారం రోజుల్లో పైసలు పడుతుండే. అప్పుడు ఏమన్నాడు సిపాయి, ఏం కేసీఆర్ మోడీ కొంటేనే కొంటావా నువ్వు, లేకపోతే కొనవా అని మాట్లాడండి. ఒకసారి ఆ వీడియో ఏం మాట్లాడండి ఒకసారి చూపెడదాం. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇన్నోరు ఒకసారి. నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ ఒట్లు కొనేది ఉంటే నువ్వేమన్నా బ్రోకర్ గారివి దళారీ పని చేస్తావా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల దగ్గర కొనాల్సింది నువ్వు. ఇక్కడున్న పేదలు, ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న యువకులు, ఇక్కడున్న మహిళలు, ఇక్కడున్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల బిడ్డలు నీకు ఓటేసి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు కొనకుండా మోడీ కొనాలి, బోడిగాడు కొనాలి అని మోకాలకు బోడిగుండుకు
లింకు పెట్టి మాట్లాడుతుండే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒట్లు కొననప్పుడు నీకు గద్దె మీద ఉండే అధికారం లేదు కేసీఆర్. నేను ఈ వేదిక మీద నుంచి మా పెద్దల అనుమతితో చెప్తున్నా, 10,000 కోట్ల రూపాయలు మాకి, మా కాంగ్రెస్ పార్టీ చివరి గింజ వరకు వరి ధాన్యం కొట్టుంది, విదేశాలకు ఎగుమతి చేసి రైతులకు గిట్టుబాటు ధర, మంచి ధర 1960 రూపాయలే కాదు 500 రూపాయల అదనపు బోనస్. ఛత్తీస్గఢ్లో ఎక్కడైతే మా భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి ఇస్తుండో 500 రూపాయల అదనంగా బోనస్ ఇస్తాం. ఇదేది ఎప్పటి ఇది ఎప్పటి ముచ్చట? ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పటి ముచ్చట. కేసీఆర్ నువ్వు బ్రోకర్వా? నేను అడగరాదా ఈరోజు? నువ్వేంటిది మరి? నువ్వు బ్రోకర్వా? ఏంటిది నువ్వు? దళాలు కానివా? మోడీ కొంటేనే ఇప్పుడు అంటుండు కదా, మోడీ ఎంత చెప్తే అంతే కొంటా, ఎన్ని గింజలు కొనమంటే గన్ని కొంటా. మరి నువ్వేమిటి దళాలు కానివా? ఇప్పుడు పైసలు లేవా నీ కాడ? అప్పుడేమో పెద్ద పెద్ద ఎత్తులు, ఇక ఆగుడే లేదు. ఇవాళ చూడు ఏం మాట్లాడుతున్నాడు. అందుకే ఆలోచించరు మీరు. ఆ రోజు ఏమన్నాడు? 10,000 కోట్లు మొత్తం చివరి గింజ దాకా కొంటా, మీదికెళ్ళి బోనస్ ఇస్తా. బోనస్ ఎన్ని చెప్పిండు మనకు? మక్కలకు బోనస్ అన్నాడు 500, శనగలకు బోనస్, జొన్నలకు బోనస్, పత్తికి బోనస్, వడ్లకు బోనస్ అన్నాడు. అన్ని పంటలు కావాలంటే చూపెడతా మీకు. అభయహస్తం మేనిఫెస్టోలో ఒక పేజీ పెట్టిండు, ఏ పంటకు ఎంత బోనస్, మద్దతు ధర ఎంతున్నది, బోనస్ ఎంతున్నది, 2 కూడితే ఎంత అవుతుంది, 2,700 ప్లస్ 500 3,200 అని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో మాట ఇచ్చిండు. మీదికెళ్ళి ఏం చెప్పిండు ఆ రోజు? బోనస్ అన్నిటికి ఇస్తా, అన్ని వడ్లకి ఇస్తా అన్నాడు. దొడ్డు వడ్లతో సహా సన్న వడ్లతో సహా అన్నిటికి ఇస్తా అన్నాడు. ఇవాళ ఏమంటుండు? దొడ్డు వడ్లకు లేదు, సన్న వడ్లకే. ఆ సన్న వడ్లు కూడా మొదలు 40 రకాలకు ఇస్తా అన్నాడు. ఇప్పుడేమంటుండు? 7 రకాలకు. నేను చెప్తున్నా, ఆ 7 కూడా ఉండదు, రాబోయే రోజుల్లో ఏది కూడా ఉండదు. బోనస్ బోగస్ అయింది. అన్ని మాటలు ఉత్త మాటలు అయిపోయినాయి, ఇవాళ అందరికి తెలిసిపోయినాయి. రైతు బంధు వేయడు కేసీఆర్ చెప్పిండు మీకు. కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటారు, చెప్పిండా లేదా? మోసపోతే గోసపడతారు, చెప్పిండా లేదా? మరి మీ పరకాల్లో వినకపోతిరి. గాయనవులో నర్సంపేట ఆయన వస్తే ఆయనను గెలిపిత్తిరి, ఇక ధర్మారెడ్డిని ఆయన పక్కకు పెడితిరి, పాలిచ్చే బర్రెని ఆయన పక్కకు పెడితిరి, తన్నే దున్నపోతుంది తెచ్చుకుంటారు. ఏం చేయాలి? ఇప్పుడేమో అందరు లబో దిబో అన్నా వడ్లు గుంటలేడే, అన్నా మక్కలు గుంటలేడే, కేసీఆర్ అన్నా యాడున్నావు నువ్వు రావాలి. యాడుంటాడు కేసీఆర్? ఏడుండల్లో గాడినే ఉన్నాడు, ఆయన మంచిగానే ఉన్నాడు. మనమే లబో దిబో అంటున్నాం. ఇప్పుడు ఎవరు బాధపడుతుర్రు? ఎవరికి ఇబ్బంది అయింది కేసీఆర్ దిగిపోతే? ఏమనుకున్నారు ఆ రోజు? ఏమున్నది, ఎవరుంటే నీతి రాదా? రైతు బంధు కేసీఆర్ ఏమని ఇంట్లోకెళ్ళి ఇస్తుండా? 2,000 పెన్షన్ కేసీఆర్ ఇస్తుండా? మరి ఇదివరకు ఉన్న వాళ్ళు ఎందుకు ఇయ్యలేదు? ఇదివరకు ఉన్న వాళ్ళు 200 పెన్షన్ ఇచ్చినప్పుడు ఏమో తెలియలే. అదే కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తే ఎటువంటి అటు మాట్లాడింది. కానీ ఇలా ఏమైంది? మరి ఎవరికి జరిగింది నష్టం? 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినోడిని ఏమనాలి మరి మనం? ఆ రోజు అంటే కేసీఆర్ గారి మాట అంటే కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అయిపోతుంది అంటే రేవంత్ రెడ్డి ఏమన్నాడు? మేమేమన్నా దివానగాళ్ళమా? మాకు దిమాకు లేదా? మరి వాళ్ళు ఏమనాలి? 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినోడిని ఏమనాలి? మళ్ళీ ఏమనంటే ఇదో బాధ, తిట్టిండు వీనికి అహంకారం ఎక్కువ. అరే నువ్వు అన్నది నేను అంటున్నారా భయ్, నేనేం కొత్తగా అంటలేను, నువ్వు చెప్పిందే నేను అంటున్నా. దివానా కానివా అన్నావు, నేను అడుగుతున్నా మరి దివానా కానివా? దిమాగ్ లేదా అన్నావు, నేను అడుగుతున్నా దిమాగ్ లేదా? ఎందుకేస్తలేవు మరి రైతు బంధు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి రైతు బంధు వేసేందుకు పైసలు లేవు. ఆడపిల్లలకు 2,500 వేస్తా అన్నాడు, దానికి పైసలు లేవు. పెన్షన్లు డబల్ చేసేందుకు పైసలు లేవు. బోనస్ ఇచ్చేందుకు పైసలు లేవు. పంటలు కొనేందుకు పైసలు లేవు. స్కూటీ ఇచ్చేందుకు పైసలు లేవు. ఆఖరికి కొనుగోలు కేంద్రాలలో సంచులు ఇచ్చేందుకు కూడా పైసలు లేవు. మరి దేనికి ఉన్నాయి పైసలు? ఢిల్లీకి సంచులలో పంపేందుకు మాత్రం పైసలు ఉన్నాయి. రైతు బంధు బంద్ అయింది, రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. రాహుల్ గాంధీ ఖాతాలో టింగు 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 అనుకుంటా పైసలు మాత్రం గంట కొట్టినట్టు కొడుతున్నాయి అక్కడ. ఇది వాస్తవం. ఇవాళ దోపిడీ మామూలు దోపిడీ జరుగుతలేదు ఇవాళ ఈ రాష్ట్రంలో. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వం లేదు, ఒక మాఫియా రాజ్యం నడుస్తున్నది. ఒక్క మాట మీరు దయచేసి ఆలోచన చేయండి, అందరూ మనసు పెట్టి ఆలోచన చేయండి. వెనకటికేవాడో ముఖం బాగా లేకపోతే అద్దం బాగా కొట్టిండట, వాని ముఖం బాగలేదు, అరే నీ ముఖం ఎందుకు ఇట్లుందంటే కోపం వచ్చి అద్దం బాగా కొట్టిండట వాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కథ కూడా గట్లనే ఉన్నది. అరే నీకు పరిపాలన శాతం అయితే లేదు, అన్ని 100 రోజులలో ఇస్తా అంటివి కదరా వారి, నువ్వే నరికితివి కదా,
3 నెలలు ఇస్తా, 100 రోజులు ఇస్తా, 6 గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు. ఏమాయరా నాయన అంటే మొన్న చెప్తున్నాడు సిల్కపల్కులు. ఇగో ఎంత కండలు తిరిగిన పహల్వానైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తాడా? మనకు తెలియదా? మనకు పెళ్లిళ్ళు కాలేదు, పిల్లలు పుట్టలేదా? మనకు తెలియదా 3 నెలల పిల్లలు పుట్టరని? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి సాబ్, సరే 3 నెలల పిల్లలు పుట్టరు, ఓకే రైట్, మరి 30 నెలలు పుట్టకపోతే నిన్నేమనాలరా నాయన? 30 నెలలు వచ్చింది కదా, ఒక్కటంటే ఒక్కటి చేయకపోతుంది కదా. 420 ఫేకుడు వ్యక్తివి, ఏది ఒక్కటి చెప్పుకుంటుంది అయిందా? మరి ఏమని పిలవాలి? ఇక మళ్ళీ ఏమనంటే నన్ను అహంకారం, నువ్వు ముఖ్యమంత్రిని తిడతావా? నువ్వు ముఖ్యమంత్రి లెక్క మాట్లాడితే నేను కూడా మంచిగా మాట్లాడతా. నువ్వు కేసీఆర్ను పట్టుకొని నువ్వు సావాలే, నీ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే మరి అయ్య కొడుకును నాకుండదా రేషం? బరాబర్ ఉంటుంది, బరాబర్. రేవంత్ రెడ్డికి చెప్తున్నా, ప్రకాష్ రెడ్డికి చెప్తున్నా, కాంగ్రెస్ కూడా అందరికి చెప్తున్నా, నేను ఓన్లీ సాఫ్ట్వేర్ అనుకుంటారు కొడుకా, నేను హార్డ్వేర్ కూడా. నాకు కూడా తెలుసు ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు గేరు మార్చాలో మాకు తెలుసు. పక్కా చెప్తున్నా, మీ అందరికి మాటిస్తున్నా, పోయిన 10 ఏళ్ల తిరగనైతే బీఆర్ఎస్ ఉండదు. నేను కేసీఆర్ సార్ అంత మంచోని కాదు. ఒక్కొక్క కాంగ్రెస్ వానికి సినిమా చూపెట్టే బాధ్యత నేను తీసుకుంటా. మిమ్మల్ని సతాయించిన ఇడిచిపెట్ట, పారిపోయినా సప్త సముద్రాల అవతల పోయి దాక్కున్నా ఇడిచిపెట్ట, వదిలిపెట్ట. మిమ్మల్ని సతాయిస్తున్న కాంగ్రెస్ వాళ్ళు, మిమ్మల్ని సతాయిస్తున్న అధికారులు, వాళ్ళకొకటే చెప్తున్నా, 2 ఏళ్లలో తిరిగి గులాబీ జెండా ఎగురుతుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి కొడుకులారా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. అయిపోయింది, టైం అయిపోయింది, పక్కా అయిపోయింది, ఏం డౌట్ కూడా అవసరం లేదు మీకు. ఇదివరకు ఒక సినిమా వచ్చింది అర్జున్ రెడ్డి అని, సూపర్ హిట్ సినిమా. అర్జున్ రెడ్డి సూపర్ హిట్, కానీ రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు, ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంటర్వ్యూలు ఒడిసిపోయింది, ఏమి లేదు సినిమాలు, అంతా తుసుపటాక్, ఏమి లేదు. ఇంకా కొత్తగా చేసేది కూడా ఏం లేదు. జారుడు బండ మీద ఉన్నాడు ఆయన, జారిపోతూనే ఉన్నాడు, ఆయనతో ఏం అయ్యేది లేదు, ఊదు కాలది, పీరి లేవది. కొత్తగా ఒక్క పథకం అమలు కాదు, ఆయనతో ఏమి కాదు, మీరు భయపడక్కర్లేదు. ఇంకొక మాట చెప్తున్నా, మళ్ళీ యాది పెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి దిగిపోయిన తర్వాత ఆయన పోతుంటే కూసున్న కుక్క కూడా లేవది, మళ్ళీ చెప్తున్నాను. అందుకే భయపడే అక్కర్లేదు, ఎవరికో భయపడి ఏందో కింద మీద అయ్యే అవసరం లేదు. ఎస్, కొన్ని తప్పులు జరిగినాయి, కొన్ని పొరపాట్లు జరిగినాయి, మా నుంచి కూడా జరిగినాయి, మేము కూడా మనుషులమే, ఒప్పుకుంటాం. కార్యకర్తలను ఈసారి నేను మీకు మాటిస్తున్నా, మీ ఆర్థిక పరమైన అంశాలు కానీ, మీ రాజకీయ పదవులు కానీ గతంలో మీరు అనుకున్నంతగా పట్టించుకొని మాట వాస్తవం, కానీ వచ్చే 5 ఏళ్లలో దాన్ని మార్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటా అని చెప్పి కూడా మీకు మాటిస్తా ఉన్నా. నా బాధ్యత మీరు ఇలా మేము వేదికలెక్కి ఉపన్యాసాలు ఇస్తున్నామంటే, ఎమ్మెల్యేలైనమంటే, మంత్రులైనమంటే, కేసీఆర్ గారికి దగ్గర కూర్చుంటున్నామంటే ఆ గౌరవం ఇచ్చింది మీరు, ఇక్కడ నిలబడే అవకాశం ఇచ్చింది మీరు, ప్రజల దగ్గర పోయి చెప్పేది మీరు. వాస్తవంగా ఓడిపోయేందుకు కూడా ఒకటే ఒక్క కారణం, ఎక్కువ లేవు, మీరు నిర్లిప్తంగా అయిపోయింది. నాకేంది తీ, ప్రజలకు అన్ని పోతున్నాయి, ప్రజలే ఓట్లు ఎత్తారు, నాకెందుకు తీ పోంతి అనుకున్నారు. ఇంకోటి కూడా అనుకున్నారు మీరు, పరకాలలో పోతే గీతే మా ధర్మారెడ్డి సాబ్ ఓడిపోతాడు కానీ కేసీఆర్ పోతాడా అని కూడా అనుకున్నారు మీరు. అంతేనా? అనుకోలే? ఇక సిగ్గెందుకు పడుతురా, ఉన్నమాట ఇప్పుడు పర్వాలేదు. ధర్మాన్ని ఏమనుకోడు, బాధపడుకురు, మళ్ళీ గెలిపిస్తే చాలు. మళ్ళీ గెలిపిస్తారా లేదా? పక్కానా? ఒక్కటే మాట, జరిగినాయి తప్పులు, మా వైపు నుంచి జరిగినాయి తప్పులు, మీ వైపు నుంచి జరిగినాయి, అందరి వైపు నుంచి జరిగినాయి. ఇప్పుడు ఇక తప్పులు చేయకుండా చూసుకుందాం. దానికి 2 ఉపాయాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు రెండు పనులు ఉన్నాయి మనం చేసేది. ఒకటి, సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసేది ఉన్నది. ఇప్పుడు వెంటనే సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించుకునేది ఉన్నది. మరి సభ్యత్వ నమోదు అంటే ఇదివరకు మనం ఏం చేస్తుంటే పుస్తకాలు ఇస్తుంటాం. ఇక ఆ పుస్తకాలు ఏం చేద్దరు మీరు నాకు ఎరికే. ఇలా మీకు కొన్ని పుస్తకాలు ఏమన్నా ఇచ్చిరా లేదా? చూపెట్టరు జర ఒకసారి, అందరు చూపెట్టరు. వచ్చినావు తీసుకున్న వాళ్ళు అందరు చూపెట్టరు. వచ్చినాయా? ఒక పని చేయండి, ఇంటికి పోగానే ఇట్లా ఇసిరేయండి పుస్తకం, తెరిచి చూడకూరి. మళ్ళా ఇంటికి బండి మీద పోయినామా ఇట్లా ఇసిరేసి మళ్ళీ తువాలు వేసుకొని అవతల పడ్డా మాకు, అంతే. మీరు చదవరు నాకు ఎరికే, లేదా దండం పెడతా చదువురి. అందులో చాలా ముఖ్యమైన సమాచారం ఉన్నది. పొరపాట్లు కూడా అట్లా వాడేయకూరు, కష్టపడి నీకోసం తయారు చేసినాయి. 2 పనులు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎట్లుండే అంటే, ఇది వరకు ఓ పుస్తకం ఇచ్చేది. ధర్మారెడ్డి సభ ఏం చేస్తుండే, పరకాల మండల అధ్యక్షుడు అనగానే ఆ అధ్యక్షునికి ఫోన్ చేస్తాడు. ఆడో జెడ్పీటీసీ ఉంటాడు,
జెడ్పీటీసీకి ఫోన్ చేస్తాడు, ఎంపీపీ, మార్కెట్ కమిటీ చైర్మన్, ఒక 5-6 ఉంటారు ఇట్లా ముఖ్యమైన నాయకులు. వాళ్ళని ధర్మారెడ్డి గారు పిలుచుకుంటాడు. పిలుచుకొని తమ్మి ఇక పార్టీ నుంచి పుస్తకాలు వచ్చినాయిరా, ఇక మీరు ఊరూరికి తీసుకుపోయి మీరు చేయండి అంటాడు. ఆ జెడ్పీటీసీ ఏం చేస్తాడు, ఆయన 4 పిలుచుకుంటాడు, ఎంపీపీ ఒక 4 పిలుచుకుంటాడు, మార్కెట్ చైర్మన్ ఒక 4 పిలుచుకుంటాడు. కింది దాకా మీటింగ్లు పెట్టి అందరిని మంచిగా ధర్మారెడ్డి గారు డైరెక్ట్గా మందలించే పరిస్థితి ఉండదు, ఎందుకంటే టైం లేదు ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు నేను ధర్మారెడ్డి గారికి మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈసారి అట్లా లేదు. ఈసారి మెంబర్షిప్ ఏంది అంటే ఈసారి ప్రక్రియ మొత్తం ఆన్లైన్ డిజిటల్ యాప్ ఉంటుంది. యాప్ మీ ఫోన్లోనే యాప్ ఉంటుంది. బూత్కి ఒక పిల్లగానికి 2 పిల్లగానికి ట్రైనింగ్ ఇస్తాం మొదలు. ఆ యాప్ కూడా ఎట్లుంటుంది అంటే ఉదాహరణకు చెప్తున్నా, మీ నియోజకవర్గంలో 232 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఏ బూత్ వాళ్ళ ఓట్లు ఆ బూత్ వాళ్ళకి కనబడతాయి, అంతే, వేరే వాళ్ళకి కనబడాయి. ఇప్పుడు బూత్ నంబర్ 42 అనుకో, 42వ బూత్. ఆ 42వ బూత్లో ఉండే ఓట్లు మాత్రమే ఆ బూత్లో మరి ఎవరైతే మన మెంబర్షిప్ చేస్తుండ్రో వాళ్ళకు ఆ బూత్లో ఉండే 1000 ఓట్లు మాత్రమే కనబడతాయి. ఆ 1000 ఓట్లలోనే మీరు మెంబర్షిప్ చేయాలి. మీకు 43 కనబడది, 41 కనబడది, మీ మందం మీకు మాత్రమే కనబడుతుంది. ఒక ఊర్లో 4 బూతులు ఉంటే ఆయన చూసుకోజరా, ఒక ఊర్లో 4 బూతులు ఉంటే ఆ 4 బూత్లలో కూడా ఎవల ఓట్లు వాళ్ళకే కనబడతాయి. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్పాలంటే, అన్న జర కూర్చో, నీకు దండం పెడతా కూర్చో అన్న, కూర్చో. అయితే ఈ 4 ఒక్క మాట ఇన్ను జర మనసు పెట్టింది, ఏం లేదు మనోడే. అయితే ఇక్కడ ఒక మాట జాగ్రత్తగా వినండి, మీకు చాలా శ్రమ తప్పించిన మిన్లా. ఉదాహరణకు మీరు ఒక ఆయన ధర్మారెడ్డి అని ఉన్నాడు ఒక బూత్లో, ఆ ధర్మారెడ్డి గారి మెంబర్షిప్ చేయాలి. మీరు మెంబర్షిప్ చేయాలంటే మీరు ఇంత పెద్ద శ్రమ పడే అవసరం లేదు. ఆ బూత్లో ఉండే ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్ మన నాయకుడు ఉంటాడో, మన కార్యకర్త ఉంటాడో, ధర్మారెడ్డి అని కొడితే ఆ ఊర్లో ఉండే ధర్మారెడ్డిల పేర్లు అన్నీ వస్తాయి. లేదు ఆయన ఓటర్ ఐడి నెంబర్ తెలుసు అనుకో, ఆ ఓటర్ ఐడి నెంబర్ కొడితే చాలు, వెంటనే ఒక బటన్ ఒత్తితే ఇందులో ఉన్నదంతా, ఓటర్ లిస్ట్లో ఉన్నదంతా మన యాప్లోకి ఎక్కుతుంది. ఆ మెంబరు మొత్తం ఇళ్ళకి ఎక్కుతుంది. ఇక మీరు మొత్తం టైప్ చేసే అవసరం లేదు, తండ్రి పేరు, అడ్రస్సు అదంతా ఎక్కించే అవసరం లేదు. ఏం చేయాలి మరి మీరు తర్వాత? 2 పనులు చేయాలి. ఒకటి, ఆయన ఫోన్ నంబర్ ఎక్కియాలి, ఫోన్ నంబర్ అలా టైప్ చేయాలి. ఫోన్ నంబర్ ఇచ్చినాక ఆ ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ అంటే ఎరికే కదా, ఏంటిది? 1 టైం పాస్వర్డ్ పోతుంది. ఎందుకు? తప్పుడు నెంబర్లు ఉండద్దు, కరెక్ట్ నెంబర్లు ఉండాలని ఓటీపీ పోతుంది. ఆ ఓటీపీ కొట్టాలి, కొట్టంగానే ఫోన్ నెంబర్ ఎక్కుతుంది. తర్వాత ఒక ఫోటో కొట్టాలి, అదే యాప్లో ఫోటో, ఆయన అక్కడనే ఫోటో కొట్టాలి. ఫోటో కొడితే ఫోటో కూడా అప్లోడ్ అవుతుంది. ఎందుకు ఫోటో? మీకు కార్డు ఇచ్చేందుకు. ఆ కార్డు ఇస్తే రేపు మనం అధికారంలోకి వచ్చినాక మీరు ఏ ఆఫీస్కో ఇట్లా కార్డు చూపెడితే ఇగో మావోడు గులాబీ సైనికుడు కేసీఆర్ మనిషి వచ్చిండు అని గౌరవం ఇవ్వడానికి ఆ కార్డు కూడా పెడుతున్నాం. తర్వాత ఒక డేంజర్ ముచ్చట కూడా పెట్టినాం. ఇలా ఏం పెట్టినామంటే, ఇదివరకు మీకు ఏం అలవాటు అంటే ఆ అధ్యక్షుడు చెప్తాడు, మండల అధ్యక్షుడు చెప్పగానే మీరేం చేస్తారు, ఒక ఇంట్లో కూర్చొని అందరు కలిసి, అరే వాడు వెంకటయ్య మనోడేనా రాయ్, పేరు రాయ్, శ్రీనివాసరెడ్డి గారు మనోడేనా రాయ్, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు చూడు సురేష్ వాడు మనోడేనా రాయ్ అని చెప్పి ఎక్కడో అక్కడ అర్రల్లో కూర్చొని రాస్తారు. మాకెరికే, మేము కూడా చేసాం ఆ పని. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు యాప్లో బటన్ ఒత్తాలి. ఏం బటను? నువ్వు శ్రీనివాసరెడ్డి ఇంటి ముంగడ పోయి ఫోటో తీసినావా లేకపోతే నీ ఇంట్లో కూర్చొని తీసినావా అనేది తెలిసిపోతుంది. అందులో అది కొట్టే వరకు అది జీపీఎస్ ఉంటుంది. అందులో జీపీఎస్ అంటే ఏంది? నువ్వు యాడున్నావో తెలుస్తుంది. నువ్వు పరకాళ్ళు ఉన్నావా, దామెరలు ఉన్నావా, వరికోళ్ళు ఉన్నావా, యాడున్నావో దొరుకుతావు. ఆ వరికోళ్ళ కూడా ఏడున్నావు, నీ ఇంట్లో ఉన్నావా, అవతల ఇంటికి అడవి చేసినావు, అది కూడా దొరుకుతుంది. కాబట్టి తప్పించుకునే సౌలత్ లేదు. సో ధర్మారెడ్డి గారితో, మా శోభన్ అన్నతో, మా వినయ్ అన్నతో, అందరితో నా ప్రార్థన, ఇంటింటికి పోయి వాళ్ళతో ముచ్చట పెట్టి ఫోటో దిగి మొత్తం పర్ఫెక్ట్గా మెంబర్షిప్ చేసుకుందాం. రాసి కంటే వాసి ముఖ్యం. బూత్కు 200 మందిని చేసినా చాలు, కానీ గట్టోళ్ళని చేయండి, వట్టోళ్ళని చేయకూడదు. మనం కాంగ్రెస్ పార్టీ లెక్క దొంగ ముచ్చట్లు, దొంగ కార్డులు వద్దు. గట్టి మనుషులు, గట్టి కార్యకర్తలు, మంచిగా గంగి గోవు పాలు గరిటెడైనను సాలు అన్నట్టు మంచోళ్ళని, నికాల్సైన వాళ్ళని చేసుకుందాం. ఆ రకంగా మెంబర్షిప్ కార్యక్రమం కూడా చేసుకుందాం. మీకు తొందరలోనే ట్రైనింగ్ కార్యక్రమం ప్రత్యేకంగా దానికి కూడా ఇంకొకసారి ఉంటుంది. ఇక చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఇంకొక ఇంపార్టెంట్ ముచ్చట నడుస్తుంది. ఇప్పుడు మీరు మొన్న చూసిండ్రు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎలక్షన్ అయింది. ఎస్ఐఆర్ అనే కార్యక్రమం జరుగుతున్నది దేశం మొత్తంలో. పశ్చిమ బెంగాల్లో దగ్గర 1 కోటి ఓట్లు తీసేసింది ఓటర్ లిస్టులకు వెళ్ళి. వాళ్ళు ఓడిపోయింది. మమతా బెనర్జీ గారు 42 లక్షల ఓట్లతో ఓడిపోయింది. బీహార్లో అట్లే అయింది. అక్కడ 65 లక్షల ఓట్లు తీసేసారు. వాళ్ళు ఓడిపోయింది. వాళ్ళు కూడా ఒక 20-30 లక్షలతో వాళ్ళు ఓడిపోయింది. మరి రేపు తెలంగాణలో కూడా గట్లే చేస్తారేమో వీళ్ళు.
ఎందుకంటే న్యాయంగా ధర్మంగా గెలిచే బాపత్ కాదు వీళ్ళు, మళ్ళీ ఏమైనా ఉల్టా పుల్టా చేస్తారేమో అన్న అనుమానం చాలా మందికి మనసులలో ఉన్నది. అందుకే మనమే అప్రమత్తంగా ఉండాలని చెప్పి కేసీఆర్ గారు ఈ ముచ్చట మీ అందరికి చెప్పమని చెప్పి మమ్మల్ని ఇక్కడికి పంపించిండు. ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం గురించి ఒక 4 విషయాలు మీకు నేను చెప్పాలి. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఇంగ్లీష్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, తెలుగులో చెప్పాలంటే ఓటర్ లిస్టు జల్లెడ పట్టే కార్యక్రమం, ఓటర్ లిస్టును వడపోత చేసే కార్యక్రమం, అంతే తప్ప ఏం లేదు, పెద్ద అర్థం కాని ఏం లేదు. మీకు తొందరగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఎస్ఐఆర్, నెక్స్ట్ స్లైడ్. ఎస్ఐఆర్ అనేది భారతదేశంలో ఇదివరకు 13 సార్లు జరిగింది. ఇప్పుడు జరిగే ఎస్ఐఆర్ 14వసారి ఈసారి జరుగుతూ ఉన్నది. పోయినసారి ఆఖరిసారి ఎప్పుడు జరిగింది ఎస్ఐఆర్ అంటే మనకు ఇంకో మైక్ ఉన్నది. పోయినసారి ఆఖరిసారి ఎప్పుడు జరిగిందయ్యా అంటే 2002వ సంవత్సరంలో జరిగింది. అప్పుడెప్పుడో మరి అప్పుడు పరకాల నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఉండే ఆ రోజుల్లో 2002లో అప్పట్లో జరిగింది ఎస్ఐఆర్. మళ్ళీ ఈ మధ్య కాలంలో జరగలేదు, 2002 లాస్ట్. సో ఇప్పుడు ఎస్ఐఆర్ ఎట్లా చేస్తారంటే మొదలు 2002 ఓటర్ లిస్ట్ ఉంటుంది, తర్వాత లేటెస్ట్ ఓటర్ లిస్ట్ 2025 ఓటర్ లిస్ట్, 2 పక్కపక్కన పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు అప్పటికిప్పటికి ఫరక్ ఏంటంటే ఆ రోజు పరకాల నియోజకవర్గం అప్పటి నియోజకవర్గం వేరు, సాయంపేట ఉండే పరకాలు ఉండే, ఇప్పుడు పరకాల భూపాలపల్లి అయింది. అప్పటికిప్పటికీ ఆ ఫరక్ ఉంటుంది. రెండోది ఏంటి, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ, అది కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఆ రోజు 2002లో ఉదాహరణకు చెప్తున్నా, ఇక్కడ మా సోదరుడు ధర్మారెడ్డి గారు ఉన్నారు. ధర్మారెడ్డి గారి కుటుంబంలో ఆ రోజు పిల్లలకు ఓట్లు లేవు 2002లో, ఎందుకు చిన్న పిల్లలకు ఓట్లు లేవు. ఇప్పుడు 2025లో ఓట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తారు, మొదలు మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ అంటే ఏంది, ధర్మారెడ్డి గారి కుటుంబ సభ్యులను ధర్మారెడ్డి గారి పేరుతో ఆయన శ్రీమతి పేరుతో మ్యాపింగ్ చేస్తారు, ఫ్యామిలీ మ్యాపింగ్ చేస్తారు. ఆ పిల్లలు 2025లో ఎవరైతే పేర్లు వచ్చినాయో వాళ్ళు ఎవరు, ఆయన పిల్లలా, ఆయన ఇంట్లో ఉండే కోడలా, అల్లుడా, ఎవరు, వాళ్ళని మ్యాపింగ్ చేస్తారు. ఈ ప్రక్రియ మొదలు చేస్తారు. దానికి మరి ఒక ఫారం నింపేది ఉంటుంది, దాని పేరు ఎన్యూమరేషన్ ఫారం. ఆ ఎన్యూమరేషన్ ఫామ్ నింపాలి, నింపి మరి అధికారులకు ఇస్తే వాళ్ళు వెంటనే వాళ్ళకు ఖచ్చితంగా మరి ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేస్తారు. నెక్స్ట్, మొత్తం మన రాష్ట్రంలో 36,000 పోలింగ్ బూత్లు ఉన్నాయి. అందులో మీ పరకాలలో 232 పోలింగ్ బూత్లు మీ దగ్గర ఉన్నాయి. ఈ 232 పోలింగ్ బూత్లకు గాను బూత్కి ఒక్కరు చొప్పున మనం కూడా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకున్నాం. వాళ్ళు ఇక్కడ ఉన్నారా? ఉంటే ఒక్కసారి శైలావటి 232 మంది ఉన్నారు, మీరు ఏజెంట్లని మీకు ఎరికే. సో మీరు బిఎల్ఓతోని కలిసి పనిచేయాలి. బిఎల్ఓ అంటే ఎవరు? బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్, అంగన్వాడీ టీచర్, లేదా మీ మహిళా సంఘాల్లో ఉండే ఒక నాయకురాలు సోదరి, వారు మీరు కలిసి పనిచేయాలి. ఏం పని చేయాలంటే చెప్తా, అది కూడా చెప్తా. కానీ మొత్తం ప్రక్రియ ఈ నెల, ఈరోజు 22, 3 రోజులలో చాలా అవుతుంది. జూన్ 25 నుంచి చాలా అయ్యి జూలై 24 దాకా జరుగుతుంది, నెల రోజులు జరుగుతుంది. నెల రోజులు జరిగినాక లిస్టు పెడతారు. మీ బూత్లో ఓటర్లు ఎవరెవరు అనే లిస్టు 31 జూలై నాడు పెడతారు. పెట్టినాక మనకు నెల రోజులు టైం ఉంటుంది. ఏమైనా తప్పులు ఉన్నాయా, పొరపాట్లు ఉన్నాయా, వాటి మీద అభ్యంతరాలు ఉన్నాయా చెప్పేందుకు మొత్తం ఆగస్టు నెలంతా మీకు టైం ఉంటుంది. ఆ టైము 1 మంత్ ఉంటుంది. సో మనం అబ్జెక్షన్ ఫైల్ చేస్తాం. చేసినాక 1 మంత్ ఎలక్షన్ కమిషన్ కూడా టైం ఉంటుంది. వాళ్ళు మొత్తం మనం చెప్పింది కరెక్టా కాదా అని చెప్పి సెప్టెంబర్ నెలలో వాళ్ళు అభ్యంతరాలన్నీ పరిష్కారం చేయాలి. ఆఖరికి 1 అక్టోబర్ రోజు ఫైనల్ లిస్టు వాళ్ళు పెడతారు, ఓటర్ లిస్టు. ఇక అదే ఓటర్ లిస్టు రేపు మీకు వరంగల్ కార్పొరేషన్లో మీకు 3 డివిజన్లు ఉన్నాయి, దానికి అదే ఓటర్ లిస్టు. అదే ఓటర్ లిస్టు రేపు ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చినా, జెడ్పీటీసీ ఎలక్షన్ వచ్చినా అదే ఓటర్ లిస్టు. రేపు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ కూడా అదే ఓటర్ లిస్టు. కాబట్టి చాలా చాలా ముఖ్యమైన మాట ఇది, దయచేసి యాద పెట్టుకోవాలని నా ప్రార్థన. నెక్స్ట్, మరి మనం ఏం చేయాలి? బూత్ లెవెల్ ఏజెంట్ అంటే ఆయన ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పేటి అన్నీ మీకు ఇచ్చిన పుస్తకంలో ఉన్నాయి, హ్యాండ్ బుక్లా, మీరు కావాలంటే ఇప్పుడంటప్పుడు చూసుకోవచ్చు. ఏజెంట్ ఏం చేయాలంటే ఒకటే పని, మనం పోయి బూత్ లెవెల్ ఆఫీసర్తోని, బిఎల్ఓతోని ఇంటింటికి పోవాలి. ఒక బూత్లో 1000 ఓట్లు ఉంటాయి యావరేజ్. 1000 ఓట్లు అంటే ఎంత? 300 నుంచి 350 ఇండ్లు ఉంటాయి. మొత్తం నెల రోజులల్లా మీరు 300 నుంచి 350 ఇండ్లు తిరగాలి. అంటే రోజుకి 10 ఇండ్లు, 10-12 ఇండ్లు, అంతకంటే ఎక్కువ ఏం లేదు. రోజుకు 2 గంటలు అనుకోండి, అంతకంటే ఎక్కువ టైం పడుతుంది. ఇంటికోవాలి, ముచ్చట పెట్టాలి. ఇంకోటి మీరేం చేయాలి, పోయినప్పుడు
మంచిగా పనుల పని మంచిగా ముచ్చట పెట్టాలి. ఏమని, అక్క మరి తులం బంగారం వచ్చిందా అని అడగాలి. అక్క తులం బంగారం వచ్చిందా, విద్యా భరోసా కార్డు వచ్చిందా, ఆడపిల్లలకు మరి పెన్షన్లు ఇస్తా అన్నాడు, పెన్షన్ వచ్చిందా అని మెల్లగా మొదలుపెట్టావు అనుకో, ఇక నువ్వు చేసేది ఏం లేదు, వాళ్ళే సంపూర్ణ తప్పుతారు. ఇక మళ్ళీ మొదలు పెట్టినట్టు ఆగనే ఆగదు, కథ గట్లుంటుంది. గోదావరి ఉధృతి లెక్క ఉంటుంది, గోదావరి వరద లెక్క. కాబట్టి మంచిగా ముచ్చట పెట్టాలి, సంబంధం పెంచుకోవాలి, పార్టీతో ఒక అనుబంధం పెంచుకోవాలి. పెంచుకున్నట్టయితే పార్టీ మెంబర్షిప్కి లాభం అవుతుంది. ఓట్లు రాయించేటప్పుడు మావాడు దగ్గరుండి రాయించిండు, మావాడు మంచి పిల్లగాడు అనే ఒక పేరు కూడా వస్తుంది. కాబట్టి ఇంటింటికి పోవాలి, ఏదో మొక్కుబడిగా తిరగద్దు. పోయినప్పుడు ముచ్చట పెట్టాలి, మంచి కూర్చోవాలి, బుధరకియాలి. మన చిన్న చిన్న సమస్యలు ఉంటే ధర్మారెడ్డికి చెప్తా అని చెప్పాలి. చూస్తా, ఈ ప్రభుత్వం లండు ప్రభుత్వం ఉన్నది కానీ మన ప్రభుత్వం వచ్చినాక చేస్తా అని మాట ఇవ్వాలి. ఎంపీటీసీ కొట్లాడాలనుకుంటే వాళ్ళు ముఖ్యంగా ఇల్లు తిరగాలి. ఎవరోళ్ళకైతే షోక్ ఉన్నదో ఎంపీటీసీ కొట్లాడేది గట్టిగా తిరుగుండ్రి, జెడ్పీటీసీ కొట్లాడేటోళ్ళు తిరుగుండ్రి, అట్లాగే కార్పొరేటర్ కావాలనుకుంటే వాళ్ళు తిరుగురి. మనం ఎవరికి మాట ఇవ్వలే, ఫలానా టికెట్ మాట ఇవ్వలే. ఎవరు గెలిస్తే ఎవరు ప్రజల దగ్గరికి ఎక్కువ పోతే వాళ్ళకే టికెట్లు ఇద్దాం, వాళ్ళనే గెలిపించుకుందాం, వాళ్ళనే పెద్దోళ్ళని చేసుకుందాం. ధైర్యంగా తిరగండి. ప్రజల చుట్టూ తిరిగేటోళ్ళకి టికెట్లు, ధర్మారెడ్డి చుట్టూ తిరిగేటోళ్ళకి కాదు. విన్నారా? ప్రజల చుట్టూ తిరిగేటోళ్ళకి టికెట్లు, ధర్మాన చుట్టూ తిరిగేటోళ్ళకి కాదు. అట్లా అయితేనే గెలుస్తాం, లేకపోతే పీక్తాం, అందరం పీక్తాం. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. ధర్మాన నువ్వు కూడా, నీకు కూడా అదే రూల్. తర్వాత మీరు ఆ ఫారంలన్నీ నింపినారా లేదా చూసుకోవాలి. ఎవరి అన్నా ఇలా 4 పనులు. కొత్త ఓట్లు 18 ఏళ్ళు నిండితే కొత్త ఓట్లు రాపియాలి. ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఓట్లు తీసేపియాలి. ఎవరైనా మీ ఇంటి పిల్ల వేరే కాడికి లగ్గం చేసుకొని పోయిందనుకో, మీ ఇంట్లో తీసేయాలి, అక్కడ రాపియాలి. మీ ఇంటికి కోడలి పిల్ల వచ్చిందనుకో, అక్కడ తీసేపించి ఇక్కడ రాపియాలి. గంతే 4 ముచ్చట్లు, ఇంకేం లేదు ఇలా. నెక్స్ట్ ఇక మీకు కదా ఇప్పుడు నేను చెప్పిందే కదా. నెక్స్ట్ కొత్త ఓటు రాపియాలంటే ఈ 13 రకాల గుర్తింపు కార్డులలో ఏదున్నా కూడా రాపియచ్చు. బర్త్ సర్టిఫికేట్ కానీ, కుల సర్టిఫికేట్ కానీ, లేకపోతే పాస్పోర్ట్ కానీ, లేదా ఏదన్నా పెన్షన్ కార్డు కానీ ఏదైనా ఉంటే అసొంటిది కానీ, ఇట్లా మొత్తం 13 రకాలు ఉన్నాయి. మరి అందులో ఏదైనా సరే మీరు ఇచ్చినట్టయితే బూత్ లెవెల్ ఆఫీసరు మీకు ఓటు రాయాలి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, చూడండి. ఇది చెప్తా, ఇది ఇంపార్టెంట్ చూడండి. మనోళ్ళకి చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉంటాయి. ఒక ఓటు ఊళ్ళు ఉంటుంది, ఇంకోటి పరకాల పట్టణంలో ఉంటుంది, ఇంకోటి హన్మకొండలు ఉంటుంది, ఇంకోటి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఉదాహరణ చూడండి. ఇది నిజమైన ఎగ్జాంపుల్. ఇది మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మనం ఓడిపోయినాం. ఈ దొంగ ఓట్లతోనే ఓడిపోయినాం. ఈ పిల్లకు 5 ఓట్లు ఉన్నాయి. ఆమె పేరు లావణ్య, భర్త పేరు శ్రీనివాస్. జూబ్లీ హిల్స్లో 2 ఓట్లు ఉన్నాయి ఆమె. ముషీరాబాద్లో ఒకటి ఉంది, అంబర్పేటలో ఒకటి ఉంది, ఖైరతాబాద్లో ఒకటి ఉంది. 5 డిఫరెంట్ ఐడి కార్డులు, 5 ఒకటే లావణ్యకు 5 ఓట్లు ఉన్నాయి. మన దగ్గర కూడా ఉంటాయి. 232 పోలింగ్ బూత్లు అంటే మన దగ్గర 2,25,000 ఓట్లు ఉండొచ్చు. రేపు నాకు తెలిసి మీ అందరికి నేనేం చేస్తా అంటే ఇటువంటి ఓట్లన్నీ లిస్టు నేను ధర్మన్నకి ఇస్తా. మీ పరకాల నియోజకవర్గంలో అనుమానాస్పదమైన డూప్లికేట్ ఓట్లు ఎన్ని ఉన్నాయి బూత్ల వారీగా ధర్మారెడ్డి గారికి నేను ఇస్తా. ధర్మన్న మళ్ళీ మీకు బూత్ల వారీగా ఇస్తాడు. మీరేం చేయాలి? నెక్స్ట్ మీకు 2 రకాల పుస్తకాలు ఇచ్చినాం. ఒకటి హ్యాండ్ బుక్, నెక్స్ట్ ఇది హ్యాండ్ బుక్ మీ చేతిలో ఉంది. నెక్స్ట్ వర్క్ బుక్ అనేది ఇంకోటి ఉంది. ఈ వర్క్ బుక్ అంటే మీకు మీ బూత్లో ఉండే ఓటర్ లిస్ట్ ఇస్తాం, 1000 మంది. వాటిని పట్టుకోవాలి. అందులో అనుమానాస్పదమైన డూప్లికేట్ ఓట్లు, దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి చూసుకొని, ఊర్లలో దొరకబట్టు అలకగా ఉంటుంది, పట్టణాలలోనే కష్టం. ఊర్లలో కొత్త మనిషి కనబడ్డాడంటే మనమే గుర్తుపడతాం, వేడికెళ్ళి వచ్చిండ్రా అంటాం. కానీ పట్టణాలలో కొద్దిగా కష్టం. ఊళ్ళల్లో ఏం చేయాలి? మనం చూసుకోవాలి, మొత్తం వర్క్ బుక్ చూసుకోవాలి. మొత్తము మరి అది లింక్ అయిందా లేదా, లింక్ అయిందా అంటే ఆ మనిషి ఆ కుటుంబం మనిషి అని చెప్పి ఆ ఫామ్ నింపినరా లేదా చూసుకోవాలి. మొత్తం ఆ వర్క్ బుక్ అన్ని రోజుకు 10 ఇండ్లు తిరిగినప్పుడు టిక్కు పెట్టుకుంటా మొత్తం వర్క్ బుక్ అంతా ఓడగొట్టాలి. నెల రోజులల్లో మనకిచ్చిన బాధ్యత పర్ఫెక్ట్గా చేసుకోవాలి. అర్థమైంది కదా? అర్థం కాని ముచ్చటం లేదు కదా. అది లాస్ట్ లైఫ్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ మనసులో ఉన్నది, కేసీఆర్ రావాలి, మళ్ళా మా పార్టీ గెలవాలి, మళ్ళా మా తల ఎగిరేసుకొని మేము మా ఊళ్ళో తిరగాలి. అందరికి ఉందా? మరి ఉంటే నేను ఒకటే కోరుతున్నా, మన వాళ్ళకి ఒక షెడ్ అలవాటు ఉంటుంది. నేల విడిచి సాము చేస్తారు. నేను నా ఊర్లే తప్ప దేశమంతా తిరుగుతా అంటాడు. నా ఊర్లే తిరిగా, నేను పెద్ద నాయకుని,
నేను రాష్ట్ర నాయకుడిని, నేను జాతీయ నాయకుడిని, నేను అంతర్జాతీయ నాయకుడిని. నేను బయట తిరుగుతా తప్ప నా ఊళ్ళో తిరిగా. నువ్వు ఎంత పెద్ద నాయకుని అయినా నీ సొంత బూతుల మెజారిటీ లేకపోతే దండుగానే. సొంత బూతుల మెజారిటీ తెచ్చినోడే గొప్పోడు. 232 బూతుల మెజారిటీ తెస్తే నువ్వు గొప్పోడవు. ఇక లేకపోతే నువ్వు ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవాలి. నేను బయటికి పోతా, తొడలు కొడతా, పెద్ద పైల్వాన్ను, ఏం లాభం? ముందు నీ సొంత బూతుల 1000 ఓట్లలో నువ్వు 501 ఓటు తీసుకురా. కేసీఆర్కు నువ్వు ఇచ్చే కానుక గదే అవుతుంది. నీ పార్టీని గెలిపించేందుకు నువ్వు చేసే పని గదే అవుతుంది. కాబట్టి దయచేసి నేను కోరేది, ప్రతి ఓటు విలువైనదే. మీ బూత్ మీ బాధ్యత. మీరు ఇక బయట దేశమంతా తిరుగుడు, ఉపన్యాసాలు కొట్టుడు, చుట్టాలను కలుసుడు అవన్నీ అటెంక చేయండి. మొదలు మీ బూత్ల మెజారిటీ దేండి. మీ బూత్ కాడికి మీరు గట్టిగా ఉండుండ్రి. మేరా బూత్ మజ్బూత్ తో పార్టీ బి మజ్బూత్. నా బూత్ గట్టిగా ఉంటే నా పార్టీ గట్టిగా ఉంటుంది. ఇప్పుడు 232 బూత్లల్లా 200 బూత్ల మెజారిటీ వచ్చింది అనుకో, ధర్మారెడ్డి సాబ్ మంచిగా 50-60 వేల ఓట్లతో బ్రహ్మాండంగా గెలిచి మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు. కాబట్టి మనం ఎక్కతక్క బేజారయ్యేదేం లేదు. మీ బూత్ కాడికి చూసుకోండి. మెంబర్షిప్ మంచిగా చేయండి, SIR మంచిగా చేయండి, మంచిగా కూర్చున్న కాడ ముచ్చట పెట్టుండ్రి, అందరినీ ఒక తాటి మీదకి తీసుకురండి. బ్రహ్మాండమైన మెజారిటీతో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని గెలిపించి ముఖ్యమంత్రి చేసి తెలంగాణను తిరిగి పట్టాలెక్కించుకుందాం. ఉధృతంగా ముందుకు పోదాం. కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత నేను చూసుకుంటా అని చెప్పి మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున అందరికీ నమస్కారాలు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఎవరు లేవద్దు, దయచేసి కూర్చోండి. మీరు స్టేజ్ మీద పిలిస్తే ఫోటోలు చూద్దాం. అందరు కూర్చోండి, ఇట్లా కూర్చోండి ప్లీజ్. ఎక్కడో అక్కడ ఏ విలేజ్ వాళ్ళు ఆ విలేజ్ రండి ప్లీజ్.